ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అంటే నార్మల్గా కూడా నేను వీడియోస్ అంతా పోస్ట్ చేయట్లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇప్పుడు అంతా బాగుందండి, ఇప్పుడైతే బాగుంది. అందుకోసమే హాస్పిటల్లో ఉండి నిన్ననే వచ్చాను అనమాట నేను ఇంటికి. కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మకి, ఇప్పుడు బాగుంది అంతా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకేమో సబ్స్క్రైబర్స్ 58,000 మంది ఉన్నారు, అసలు రీచ్ అనేది కొంచెం కూడా అవ్వట్లేదు. ప్లీజ్, అంటే మీరు అనొచ్చు మీరు వీడియోస్ పెట్టట్లేదు కదా అని, ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ కాకపోతే కొంచెం కుదరట్లేదు అనమాట, ఏమనుకోవద్దు, పెడతాను. నెక్స్ట్ ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, నిన్న అంటే నార్మల్గా కూడా నాకు అనిపించింది చెప్పాలి ఇలా అని చెప్పేసి. ఇది కరెక్టో కాదో మీరే నాకు చెప్పండి కామెంట్ రూపంలో, ఓకేనా? ఇప్పుడు ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి అంటే తను ఈ రోజుల్లో జనరేషన్, నేను అమ్మాయికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ పెళ్ళైతే వద్దండి. ఏంటంటే పెళ్ళి చేసుకోవాలి అంటే మన కాళ్ళ మీద అమ్మాయి అనేది ప్రతి ఒక్కరు అమ్మాయిలు చదువుకోవాలి బాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నేను సంపాదించగలను, ఎవరి మీద సపోర్ట్ లేకుండా అని అనేటట్టు ఉండి చదువుకొని మంచిగా పేరెంట్స్కి మంచి పేరు తెచ్చి అలా ఉంటే తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ ప్లాన్ చేసుకోండి. నేనైతే చెప్పేది ఇదే అండి, చెప్పాలనిపించింది నాకు. ఇది కరెక్టో కాదో కామెంట్ చేయండి. అమ్మాయిలు అనేది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మేము చదివించుకుంటాంలే, మేము చేస్తాంలే, జాబ్ చేసుకుందిలే అని కొంతమంది అనమాట అలా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత అనేది కష్టం అండి చాలా. అదే ఎవరో ఒకళ్ళు అనమాట, ఎవరో కొంతమంది అలా చేసుకుంటారు. జాబ్స్ పిల్లలు పుట్టాక కానీ ఇంకా నార్మల్గా కూడా అలా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటికే అంకితం అనమాట. మనం పిల్లలు పుట్టాక ఇంకా అస్సలు చెప్పలేము. చాలామందిని చూశాను నేను, పిల్లలు పుట్టాక అయ్యో ఇంత చదువుకొని కూడా ఏం చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే చెప్తున్నాను అనమాట. మ్యారేజ్ కాదండి, ఫస్ట్ మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి, సెటిల్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. ఆడపిల్ల అనేదంటే బాగా చదువుకొని ఒకవేళ మ్యారేజ్ అయినా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టే ఉండాలన్నమాట ఆడపిల్ల, ఎవరి మీద ఆధారపడకుండా, ఆఖరికి హస్బెండ్ మీద కూడా. నాకైతే ఇలా అనిపించిందండి, ఆఖరికి హస్బెండ్ మీద కూడా. ఎందుకంటే తనకంటూ ఒక అర్హత ఉన్నప్పుడు, చదువుకొని అన్నీ మంచిగా ఉన్నప్పుడు తన కాళ్ళ మీద తను పని చేసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. అది నిజమే కదండి. ఇది కరెక్ట్ అయితే మీరు నాకు కామెంట్ చేయండి. నాకైతే అలా అనిపించింది. ఆడపిల్ల అనేది బాగా చదువుకోవాలి. ఎవరింట్లో అయినా ఆడపిల్ల ఉన్నా కూడా, ఆడపిల్లనే కాదు అబ్బాయిలు కూడా చదువుకుంటారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమందికి చదువు బుర్రకు పట్టదనమాట. వాళ్ళకి ఏముందో ఇష్టంగా, అంటే యాక్టివిటీస్ కానీ ఇంకేదన్నా దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే చూపించాలన్నమాట పేరెంట్స్. నువ్వు చదవట్లేదు అంటే కొంతమంది పిల్లలు చదవరు. వాళ్ళకి నీకు ఏం ఇంట్రెస్టో అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. అలాగండి, నాకైతే అలా అనిపించింది. అదే చెప్పాలనుకున్నాను మీతో. ఇది కరెక్టో కాదో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పేదనే అదే అనమాట. బాగా చదువుకోవాలండి. మీరు బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మ్యారేజ్ ప్లాన్ చేసుకోండి. అలా అయితే మీకు ఒకవేళ మ్యారేజ్ అయినా, కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా పెద్ద చదువులు చదువుకొని కూడా కొంతమంది ఇంటికి అంకితం అయిపోతున్నారు, వంట రూమ్కి అంకితం అనమాట. వాళ్ళ ఇంకా అంతే. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఒప్పుకోరు. స్టార్టింగ్లో పెళ్లి కాకుండా మేము అది చదివిస్తాం, మేము ఇది చదివిస్తాం అంటారు తప్ప ఏముండదు అక్కడ. అట్లా చెప్తారు అంతే, ఎవరైనా అంతే అండి. అంటే ఏదో కొంతమంది ఉంటారనమాట, కోడల్ని చదివించుకుందాం, పాప మా అమ్మాయి చదువుకుంది, కొంతమంది ఉంటారు, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అలా అమ్మాయి చదువుకొని ఉంది, జాబ్ ఏదైనా చేసుకొని వాళ్ళ ఇష్టాలని మనం గుర్తించాలన్నమాట. వాళ్ళందరి సపోర్ట్ లేకపోయినా హస్బెండ్ అనేది తన ఇష్టం ఏంటి, తను ఏం చేయగలుగుతుంది, తను ఏం చేస్తుందని తెలుసుకొని తను అలా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. నాకైతే ఇలా అనిపించిందండి, చెప్పాలి అనిపించింది మీకు. అమ్మాయిలందరూ కూడా మంచిగా చదువుకోండి, మీకు ఇష్టం వచ్చింది చదివి మీరు మంచి పొజిషన్లో ఉన్న తర్వాత ఓకే నాకు ఇది కంఫర్ట్, ఇలా చదువుకున్నాం కాబట్టి మీకు ఏదైనా జాబ్ వస్తుంది, అలా ఉన్నాం కాబట్టి మీరు తర్వాత ప్లాన్ చేసుకోండి మ్యారేజ్. ముందే పెళ్ళిళ్ళు చేసుకొని చదువుకొని ఉంటారు కొంతమంది, అయితే బాగా చదువుకుంటారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళు ఇంకేది చేయలేరనమాట. అంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కొంతమంది ఒప్పుకుంటారు అత్త మామలు, కొంతమంది ఒప్పుకోరు. ఇంకా వాళ్ళు చదువుకొని ఏం లాభం?
అంటే ప్రతి క్షణం బాధపడుతుంటారు అనమాట. అయ్యో! నేను ఇప్పుడే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను? నాకు జాబ్ వచ్చిన తర్వాత, నేను సెటిల్ అయిన తర్వాత చేసుకోవచ్చు కదా! అని అనిపిస్తది. ఏదో ఒక రోజు, ఏదో ఒక టైంలో అనిపిస్తదనమాట. అందుకోసం చెప్తున్నాననమాట. మీరు ఒకవేళ చదువుకుంటే మీకు జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు తర్వాత మ్యారేజ్ ప్లాన్ చేసుకోండి. కొంతమంది అయితే పిల్లలు పుట్టేస్తారు, చిన్న పిల్లలు, వాళ్ళు చదువుకుంటారు, జాబ్స్ పడుతుంటాయి, వెళ్ళలేని పరిస్థితి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అదొకటి. మళ్ళీ కొంతమంది చదువుకోవాలన్నమాట, కొన్ని చదువుకోవాలి, పిల్లలు ఉన్నారు ఎలా, అలా అనమాట. అందుకోసం అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే ఇదన్నమాట. బాగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత ప్లాన్ చేసుకోండి పెళ్ళిళ్ళు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోలో మీకు ఏం తెలిసింది అనేది కామెంట్ చేయండి. ఓకేనా. 58,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు, కాకపోతే రీచ్ అనేది రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే నా వీడియోని చూడండి, లైక్ చేయండి. ఓకేనా. ఇంకా నేనైతే వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నానండి. కాకపోతే ఒకవేళ నిన్న బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను. ఎందుకంటే బ్యాక్ కెమెరా పగిలిపోయిందనమాట, కొంచెం డ్యామేజ్ ఇచ్చింది. అందుకోసం చేస్తాను తప్పనిసరిగా, ఏమనుకోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.